అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మనం మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కొట్నపల్లి గ్రామ శివారులో మంగళవారం ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఉప్పల్ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొట్నపల్లి మీదుగా పాడేరు చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది అని ప్రయాణికులు చెప్పారు. పెదగరువు నుంచి హుకుంపేట వరకు జాతీయ రహదారి పనులు జరుగుతున్న క్రమంలో గ్రామ చివరిలో రోడ్డు కల్వర్టు వద్ద గుంట తీసి మట్టి సరిగా పూడ్చకపోవడం వల్ల బస్సు జారిపోయిందని పలువురు వాపోయారు. ఈ నేపథ్యంలో కొట్నపల్లి ఎంపీటీసీ బాలకృష్ణ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం జాతీయ రహదారి నిర్మాణ గుత్తేదారుడితో ఆయన మాట్లాడుతూ రోడ్డు పనులు చేస్తున్నప్పుడు వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్డుపై వాటరింగ్ చేయాలని, వాటరింగ్ చేయకపోవడం వల్ల దుమ్ము ధూళి లేచి వాహనదారులకు ప్రయాణికులకు కళ్ళల్లోకి వెళ్లడంతో రోడ్డు కనిపించడం లేదని, హెచ్చరిక బోర్డులు రోడ్డుకి ఇరువైపులా రేడియేషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించగా గుత్తేదారుడు మాత్రం ఎంపీటీసీ అని కూడా గౌరవం లేకుండా దురుసుగా మాట్లాడారని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవరు చాకచక్యంగా వాహనం నడపడం వల్ల పెను ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. నాది నిలిపినట్టు నాకు సెల్ ఫోటో మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.